సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో గైస్ నిన్న ఆల్మోస్ట్ బయట అంతా తిరిగాము విజయవాడలో అండ్ దెన్ ఇంటికి వచ్చేసరికి నైట్ 9:30 10 అయింది. అండ్ దెన్ దిస్ ఈస్ డే 2 ఇన్ విజయవాడ అనమాట. యాక్చువల్గా మనకి మున్నంగి అని చెప్పి ఒక ఊరు ఉంది, అక్కడ ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు జస్ట్ విజయవాడ నుంచి 20 కిలోమీటర్స్. చాలాసార్లు ఫోన్ చేసి కలుద్దాం అంటున్నాడు. నేను ఇన్ఫార్మ్ చేశాను కదా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలవచ్చు అని చెప్పి. అండ్ దెన్ తను కాల్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మున్నంగి వెళ్ళి తనని మీట్ అయ్యి, ఇప్పటికే టైం అయితే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే 12 అయిపోయింది టైం. నేను మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కాకపోతే మా ఫ్రెండ్ నన్ను వదిలేటట్టు లేడు. యాక్చువల్గా ఏంటంటే లంచ్ చేసేళ్ళు వినిపించింది కదా కుక్కర్ సౌండ్, లంచ్ చేసేళ్ళు అని చెప్పి చాలా ఫోర్స్ చేశాడనమాట. సో అందుకనే కొద్దిగా స్కెడ్యూల్ కూడా పక్కన పెట్టి తినేసి వెళ్ళిపోతే వీళ్ళ వైఫ్ కూడా నా క్లాస్మేట్ అనమాట. మేము ముగ్గురం క్లాస్మేట్స్, వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి నేను కాదనలేకపోయాను. సో ఇప్పుడైతే మనం మున్నంగి వెళ్దాం. మున్నంగి వెళ్ళి అక్కడ మన రాజేష్ని కలిసేసి మళ్ళీ విజయవాడ వచ్చేసి ఇక్కడ నుంచి ఐ విల్ స్టార్ట్ మై రైడ్ టు రాజమండ్రి అనమాట. సో అక్కడ మీకు అసలైన సర్ప్రైజ్ ఉంటుంది, డోంట్ మిస్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయవాడ నుంచి మున్నంగి వెళ్తున్నాము. అండ్ విజయవాడలో అయితే నిన్న రాత్రి బాగా తిరిగాము. అంటే ఇంటర్ కాలేజ్ ఇక్కడే అని చెప్పా కదా, గీతాంజలి. సో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూసాము. అంతే ఓల్డ్ మెమరీస్ అనమాట, బెంచ్ సర్కిల్ దగ్గర. సో ఇవన్నీ ఒకసారి అలా తిరిగి వచ్చాము నైట్ బండి మీద. ఇప్పుడైతే ప్రజెంట్ మనం విజయవాడలో తిరుగుతున్నాము. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ అంటారు కదా, ఆడికి వచ్చాము. బై ది వే మా ఫ్రెండ్ పేరు కూడా, అంటే ఇంటి పేరు కూడా వెలగపూడి అనమాట. సో నిన్న ఈ గూగుల్ తల్లిని నమ్ముకుంటే మొత్తం చిన్న గల్లీలోంచి తీసుకెళ్ళింది మా ఫ్రెండ్ ఇంటికి. చుక్కలు కనిపించినాయి అనమాట. దాంట్లో ఆ గల్లీలో మళ్ళీ ట్రాఫిక్ జాము అసలు మామూలుగా లేదు. అందుకనే మొన్న మన ఒక పోస్ట్ పెట్టారు కదా యూట్యూబ్లో, మన సందీప్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది గూగుల్ మ్యాప్స్ అని చెప్పి. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. మా గూగుల్ మ్యాప్స్ చూపిస్తే ఏదో వేరే రూట్ చూపిస్తుంది, కాకపోతే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అదో ప్లస్ పాయింట్ అయింది అనమాట. అదంతా గల్లీలో చూపించింది. మనోడికి ఇక్కడ మొత్తం విజయవాడ ఫుల్ గ్రిప్ కాబట్టి హైవేలోంచి తీసుకెళ్తున్నాడు. చూద్దాం. సో చూసారు కదా గూగుల్ తల్లి నమ్మకుండా ఎట్లాంటి రోడ్లో తీసుకెళ్తుందో, మరి దారుణం. ఇది మనకు కనిపించేది కృష్ణా రివర్. ఇది చూడు, మళ్ళీ చూడు మారిపోయింది అక్కడ, సగానికి వెళ్ళి ఆపేస్తుంది అది. ఇందిరా ఇది హోమ్సిక్. అదేందో ఇక్కడ తిప్పుతుంది మొత్తం గూగుల్ తల్లి. అది ఇట్లా పోతాయి. కట్ట మీదకి వెళ్ళి వెళ్ళిపోడే కదా. ఏ కట్ట? పోతున్నాయా? ఇప్పుడు కాదు, టైం మాస్ ఉన్నాయి కదా. అడుగుదాం, ఇక్కడ చెప్తా, అడుగుదాం, తెలుసుకుందాం. అటు వెళ్తుందా? బైక్ వెళ్తుందా అటు? లేదా? మున్నంగి ఎటు వెళ్ళాలి? మున్నంగి హలో రాజేష్, రావడం కాదు, ఈ రూట్ సరిగ్గా చూపించట్లేదు కదా. ఏదో కృష్ణా నది దాటాలని చూపిస్తుంది. ఎక్కడున్నా అంటే మద్దూరు. అవునా? లే నా ఫ్రెండ్ వస్తున్నాడు. ఒకసారి ఇస్తున్నాడు. హలో
హలో రాజేష్, నువ్వు రాగలవా విజయవాడ? ఏ వద్దు వద్దు, ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర లంచ్ ప్రిపేర్ అయిపోయింది ఇంట్లో. అయ్యో కాదు రాజేష్, అట్లా నా ఒక మాట అనాల్సింది కదా. అక్కడ ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేస్తారు వీళ్ళు ఇంట్లో. అవును, అసలు ఇంతసేపు ఆగిందే మావాడు లంచ్ చేసి వెళ్తే కానీ పంపించను అన్నట్టుగా కూర్చున్నాడు. లేదు అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము విజయవాడ నుంచి మేము 30 కిలోమీటర్స్ వచ్చాము. వచ్చిన తర్వాత నువ్వు పెట్టిన రూట్లో మ్యాప్ ప్రకారం వస్తే ఇక్కడెక్కడో ఆగిపోయాము. ఇంకా కృష్ణా నది లోపలికి చూపిస్తుంది. అటేమో రోడ్డు లేదు. నీ మ్యాప్ బట్టే వెళ్ళాం, నీ లొకేషన్ షేర్ చేసిన దాన్ని బట్టే వచ్చాం. అంటే నాకు తెలియదు కదా ఇక్కడ ఊరు, సో నీ మ్యాప్ బట్టే వచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చే డౌట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎవరిని అడిగితే ఆదరికి వెళ్ళాలని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ విజయవాడ రావాలి, ఇంకో 30 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మళ్ళీ. లేదు రాజేష్, ఏమనుకోకు. ఒక మాట అనాల్సింది రాజేష్, ఇట్లా లంచ్ ఇది చేస్తున్నా అని చెప్పి. నువ్వు వచ్చాయి కలుద్దాం ఇక్కడ. చేసేస్తా. అదే సరే ఓకే. నేను చెప్పా కదరా నీకు చెప్పా కదా మున్నంగే. నాకు అంతకంటే ఏం తెలుసురా మరి. ఓకే బాయ్ సంవిత్. ఎప్పుడు వస్తాను హైదరాబాద్? చలో బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. ఏంటి మొన్న చెప్పాడు, మీ నాన్న చెప్పాడు. చలో బాయ్ రా. ఓకే డెఫినెట్గా రా. నేను కూడా పిల్లల్ని తీసుకుని వస్తా. ఈ ట్రిప్లోనే ఒక్కడనే వచ్చానే అనిపిస్తుంది, కానీ బైక్ రైడ్ కదా. చలో ఓకే బాయ్ సంవిత్, బాయ్ రా. చలో కలుద్దాం మళ్ళీ. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. హర హర మహాదేవ్ శంభో శంకర, హర 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 హర. సో ఇప్పుడు వదిలిపెట్టాడు, ఇప్పటివరకు బంధించేసాడు అనమాట. అంటే మామూలుగా 29 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. ఆ రిలేషన్ అంత రిలేషన్ అనమాట. సో ఇప్పుడు మనము బెంచ్ సర్కిల్ వరకు వెళ్తున్నాము. అండ్ రాజేష్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, తన్ని కూడా కలవాలి. చూసారు కదా పొద్దున్న రైడ్ వెళ్ళాము తన్ని కలవడానికి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత గూగుల్ తల్లి పెద్ద రాడ్ వేసింది అనమాట. ఏదో డైరెక్ట్ కృష్ణా నదిలోకి తీసుకెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి రూట్ లేదని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసి పాపం రాజేష్ కూడా ఇంట్లో కుక్ చేయించాడంట లంచ్కి వస్తానేమో అని చెప్పి. అది కుదరలేదు. ఈ ట్రిప్లో అయితే ఒక్కటి కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదు. అంటే మనకి రైడింగ్ టైమింగ్స్ దాని గురించి అంటున్నాను. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేద్దాం అనుకుంటే అదంతా ఎర్లీ ఆఫ్టర్నూన్ రైడ్స్ అవుతున్నాయి. మన బెంచ్ సర్కిల్ దగ్గర మన రాజేష్ వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. ఒకసారి వెళ్ళి కలిసేసి ఇంకా మనం ఎట్టు ఆగేది లేదు, ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ తొక్కితే డైరెక్ట్ రాజమండ్రిలో పడాలి. ఈ ట్రెండ్ సెట్ మాల్ అంట, ఇది ఎక్కడుందో మరి. మనం అయితే ప్రస్తుతం బెంచ్ సర్కిల్లోనే ఉన్నాము. అండ్ ట్రెండ్ సెట్ మాల్. ఓకే ఏంటి విశేషాలు? నేను చెప్పాను కదా అటు 30 కిలోమీటర్స్ వచ్చాను. అక్కడ గూగుల్ మ్యాప్స్ ఏమైందంటే అదే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ముందు నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇప్పుడు ఇంకా ప్రూవ్ అయిపోయింది, మళ్ళీ ప్రూవ్ అయింది. అది డైరెక్ట్ అంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు నాతోటి. సో వాడికి తెలుసు కదా అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను కూడా
ముందు గూగుల్ ఉంది వెనక ఆడున్నాడని చెప్పి వచ్చేసా. అక్కడ వరకు వచ్చేసరికి మా ఫ్రెండ్ అన్న శరత్ కుమార్. హాయ్ హాయ్, నైస్ మీటింగ్ యూ. యా చెప్పాలి ఏముంది. ఎక్కడికి ప్లాన్? ఇప్పుడు రాజమండ్రి. ఎక్కడికి ప్లాన్? వైజాగ్. వైజాగ్లో ఫ్రెండ్ ఉన్నాడు, జస్ట్ మామూలు క్యాజువల్ రైడే. కానీ ఒకేసారి ఇక్కడ విజయవాడలో మా ఫ్రెండ్ వాడి పిల్లలు నైట్ మా ఇంటికి పిలుద్దాం అనుకున్నా. వాళ్ళ ఇక్కడ ఫ్రెండ్ ఫస్ట్ పిన్నాలి ఇంటికి అన్నావు కదా, మా చుట్టాలండి కాదు నీకు కాదని. అదే ఇంకా కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది. రాజమండ్రి ఇక్కడైనా కానీ రోడ్ బాగాలేదు కదా. సో దిస్ ఈజ్ మనోడి బుల్లెట్. ఇదే క్లాసిక్ 350 ప్యూర్ బ్లాక్. అదే తెలుసు నాకు. వద్దులే ఉంది. చూడు ఒకసారి హెల్మెట్ది. హెల్మెట్ అదే చాలా బాగుంటుంది, మంచి హెల్మెట్. ఒకసారి అది ట్యాంక్ బ్యాగ్ చూడ, దాంట్లో కెమెరా ఉన్నాయి. BS6 క్లాసిక్ 350. టెస్టెడ్ వేసే వరకు టెస్టెడ్ ఏమన్నాడు వేస్తున్నాం. ప్యూర్ బ్లాక్, ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మాత్రం. అదిరిపోయింది, మామూలుగా కూడా లేదు. కాకపోతే లాంగ్ రైడ్స్ ఇటు ప్లాన్ చేస్తే కానీ ఖచ్చితంగా హ్యాండిల్ అనేది మార్పించాలి. ఇదేంటంటే కొద్దిగా షార్ట్ హ్యాండిల్ లాగా కొద్దిగా ముందుకి వంగినట్టుంది. అదొక్కటి మార్పిస్తే బండి కేకలా ఉంది బండి. కానీ నా దానికంటే ఇది చిన్నగా అనిపిస్తుంది వెహికల్. కొద్దిగా హైట్ కానీ లేకపోతే ఈ డైమెన్షన్స్ కానీ మన దాదా కంటే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది ఇది. అది నాకు అనిపిస్తుందో లేకపోతే నిజంగానే కొద్దిగా చిన్నగా ఉందో తెలియదు. కానీ ఇంకా చాలు, మళ్ళీ మనం వీ హ్యావ్ టు రాజమండ్రి పోవాలి కదా. మళ్ళీ మనం ఇంకా అవ్వలేదు మనకి రాజమండ్రి తర్వాత వైజాగ్. సో వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇంజన్ సౌండ్ కూడా చాలా రిఫైన్డ్ సౌండ్లో వస్తుంది అన్నమాట. కొత్త వెహికల్ కదా, కొత్త వెహికల్ కాబట్టి కూడా కొద్దిగా ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. బాగుంది వెహికల్ మాత్రం, చాలా బాగుంది. నన్ను అడిగితే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ దిస్ క్లాసిక్ 350 BS6 వర్షన్. రిఫైన్డ్ ఇంజన్. బాగుంది, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. సో ఫ్రెండ్స్, అది చూసారు కదా, దట్ ఈస్ రాజేష్ రెడ్డి అనమాట. వన్ ఆఫ్ మై లవ్లీ సబ్స్క్రైబర్ అని చెప్పాలి. సో తన ఇంటికి రమ్మన్నాడు, వెళ్ళలేకపోయా అని చెప్పేసి కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. సో నైస్ ఆఫ్ హిమ్. కాఫీ ఆఫర్ చేశాడు. ఐ మీన్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ వీ గెట్. ఇట్లాంటి సబ్స్క్రైబర్స్ వల్లనే యాక్చువల్గా ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ టు హ్యావ్ సచ్ ఎ లవ్లీ సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వస్తుందన్నమాట, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి. సచ్ ఎ స్వీట్ సబ్స్క్రైబర్, నైస్. పాపం వాళ్ళ ఇంటికి రావాలని చెప్పి ఇంట్లో వంట కూడా వండించాడంట. సో నాకే కొద్దిగా ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది వెళ్ళలేకపోయానని చెప్పి. ఐ ట్రైడ్, వెళ్ళాను కదా 30 కిలోమీటర్స్ వెళ్ళాను. కాకపోతే గూగుల్ పెద్ద రాడ్ వేసింది అనమాట, రాంగ్ డైరెక్షన్ చూపించి. ఓకే ఫైన్, హ్యాపెన్స్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అంతే. సో విజయవాడలో కూడా ఇప్పుడు ట్రాఫిక్ బాగానే ఉంది. టైం అయితే 3:30 అవుతుంది టైం మనకి. రాజమండ్రి 3 hours 42 minutes అని చూపిస్తుంది. సో ఈరోజు కూడా
ఈవినింగ్ వెళ్తాం అనమాట మనం. సో ఆ BS6 మనోడిది రాయేష్ది బైక్ ఉంది కదా, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా స్మూత్గా ఉంది. కాకపోతే దానికి ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ షోరూమ్స్లోనే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, బయట ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మెకానిక్స్కి అంత ట్రైనింగ్ కూడా ఇవ్వలేదండి. సో అదొకటి BS6కి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. సో సర్వీసింగ్ మాత్రం షోరూంలో ఇచ్చుకుంటే బండి మాత్రం చాలా స్మూత్ ఉంది. ఇంజన్ దానికి ఆన్ ఆఫ్ రిజర్వ్ అట్లాంటివి ఏమి ఉండవు కదా, EFI ఇంజన్ కాబట్టి. కానీ నైస్ బైక్, బాగుంది బైక్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే బిభత్సంగా ఉంది, అసలు మామూలుగా లేదు. అంటే కరెంట్లీ మనం హనుమాన్ జంక్షన్లో ఉన్నాము. హనుమాన్ జంక్షన్ అని చెప్పి మూవీ కూడా వచ్చింది కదా, పాత మూవీ ఒకటి, ఫుల్ టు కామెడీ కదా మూవీ, చూసారా? చూడండి, బాగుంటుంది, మంచి కామెడీ మూవీ హనుమాన్ జంక్షన్. ఈ ట్రాఫిక్ జామ్ ఇంకా చాలా దూరం ఉంది. అస్సలు ఎందుకు ఇంత జామ్ అయిందో అర్థం కాదు. ఎవడో ఒక్కడు తేడాగా తిప్పుతాడు, మిగతా అంతా జై ఫసాక్ అనమాట. సో ముందు లారీ చూడండి, మనకి రైల్వే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అట్లా మేకలకి 3 కంపార్ట్మెంట్లు 3 బెర్త్లు వేసారనమాట. ఏ క్యా హై 3 టైర్ వేసి కింద స్టాండింగ్, మధ్యలో సిట్టింగ్, ఆ పైన స్లీపింగ్. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? అందరూ కట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు మీరు? టూరిజమా? చలో, ఆల్ ది బెస్ట్. సో మనకి ఇంకా 2.5 hours అని చూపిస్తుంది రాజమండ్రి. కొట్టేద్దాం, చూద్దాం. ఉన్నది 120-130 కిలోమీటర్సే, కానీ చూస్తున్నారు కదా రోడ్ రిపేర్ వర్క్స్. దీనివల్ల ఏంటంటే మనకి అరగంట పట్టే చోట గంట పడుతుంది. హనుమాన్ జంక్షన్లో అయితే అసలు ఇందా చెప్పినట్టు మామూలు ట్రాఫిక్ జామ్ కాదు అది. అంటే యాక్చువల్గా టికెట్ అక్కడ సో అక్కడ అప్పు, అరే ఏంట్రా గుంతల్లారా, నన్ను బ్లాక్ చేసుకునివ్వరా? సో హనుమాన్ జంక్షన్లో కంప్లీట్ బ్లాక్ అనమాట, సిగ్నల్ ఉంది. సో ఆల్మోస్ట్ 15 minutes అట్లా ఇంజన్ ఆపేసుకుని కూర్చున్నా అక్కడ. సో అట్లా ఉంది రోడ్ అయితే. రోడ్ ఉన్న చోట బాగానే ఉంది, లేని చోట మాత్రం ఇంక అట్లా బండి ఆపేసుకుని స్టాండ్ వేసుకుని పక్కన కూర్చోవడమే. ఓకే, చూద్దాం మనకి ఇంకెన్ని ఎదురైతే ఇట్లాంటి చూద్దాం. సో చూస్తున్నారు కదా, రావులపాలెం 36, రాజమండ్రి 66. సో 66 అంటే మనకు ఇంకో గంట పడుతుంది రాజమండ్రికి వెళ్ళడానికి. అండ్ చీకటి కూడా పడిపోయింది. సో యువర్ స్పీడ్ ఈస్ 38 kilometers, 38 km/h. అంటే అదేంతో మనకి మీనింగ్ అర్థం కాలేదు. పర్లేదు, దట్ ఈస్ ఫైన్, మనకు అంత అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దువ్వలో ఉన్నాం మనం. దువ్వ అబ్బులు, నేను అడిగింది డబ్బులు. ఒక్కసారి అయితే ఆగుతాను నేను, కొద్దిగా మన దాదాకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. అసలు చాలా భయంకరంగా కొట్టుకొచ్చాను. 100, 110, 110లో కొట్టుకొచ్చాను. సో రోడ్డు బాగాలేదని చెప్పారనమాట, కానీ చూస్తే పర్లేదు, బాగానే ఉంది రోడ్డు, మరీ అంత వర్స్ట్గా ఏం లేదు. కొద్దిగా మధ్యలో చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి, అవి మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు అనమాట, అలా ఉండే అవి. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉంది రూట్. సో గైస్ చూస్తున్నారు కదా, విశాఖపట్నం ఈజ్ 260 kilometers, తణుకు 01. సో కోల్కతా 1122 అని చూపిస్తుంది. వెళ్ళిపోదామా కోల్కతా? ఓకే, ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. సో చూద్దాం ఏం చేయొచ్చు ఏంటి అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను నెక్స్ట్. సో ఇప్పుడే చిన్న కొన్ని ఫోన్లు చేసుకునేది ఉండే చేసేసాను. కొట్టుడే. ఇంకా రూట్ అయితే బాగుంది. కొన్ని చోట్ల ఎట్లా అంటే మరి పాట్ హోల్స్ అనమాట, గుంటలు అంటే గుంట. ఇప్పుడు చూసారా ఎట్లుందో, ఆల్మోస్ట్ మోచేతి వరకు అంతంత గుంతలు ఉన్నాయి రోడ్డు మీద. అది గనక మనం చూసుకోకుండా దాంట్లో టైర్ పడిందా, స్పోక్ వీల్ అయితే దెబ్బ వంగిపోతుంది. వంగిపోవడం తర్వాత ఖచ్చితంగా పడతాము. దాంట్లో పడితే కనుక డమాలే. అవ్వో బాబా, చూడండి రూట్ ఎట్లుందో. మీకు అనిపిస్తుందా కెమెరాలో? ఒక రకంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రూట్లో, అర్థమైంది నాకు. అమ్మో, ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మనల్ని సేవ్ చేస్తుంది ఈ ఫాగ్ లైట్స్ అనమాట.
సో అందుకనే ఫాగ్ లైట్స్ నేను వన్ ఆఫ్ ది మ్యాండేటరీ యాక్సెసరీ అని చెప్పింది. కొంతమంది అడిగారు బ్యాటరీ డ్రైన్ అవుతుందా ఏమవుతుందా అని చెప్పి. ఏం కాదు, మీరు హెవీ ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకున్నారనుకోండి, జై ఫసాక్ అనమాట బ్యాటరీ. కొద్దిగా నార్మల్గా 20 వాట్ పెట్టుకుంటే, ఇప్పుడు మన దాదాకున్నది అయితే 20 వాట్. సో ఇట్లాంటివి అయితే పర్లేదు, బ్యాటరీ కెన్ బేర్ అనమాట. సో ఇంకోటి హజార్డ్ సిస్టమ్ కూడా నేను మ్యాండేటరీ అన్నా కదా, ఇప్పుడు వేస్తా హజార్డ్. ఎందుకంటే నైట్ అయింది కదా, మనకి ఎదుటి వచ్చే వాళ్ళకి కూడా మనం ఒక పర్సన్, ఒక బైకర్ అని కాదు, అసలు ఒక మనిషి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి తెలియాలి. లేకపోతే వెనకొచ్చే వాళ్ళు కూడా కొద్దిగా చూసుకుని రావాలన్నమాట. అందరూ అట్లా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో ప్రస్తుతానికి ఫాగ్ లైట్స్ అయితే ఇది ఎందుకు పోయింది? ఓకే, ఫాగ్ లైట్స్ అయితే వేసిండ్రు. ఓకే, అది విషయం. ఇప్పుడు ఇంకా రాజమండ్రి 60 గంట కూడా పట్టకూడదు, కొట్టేద్దాం. ఇంకా నో బ్రేక్స్. ఇంకా గూగుల్ తల్లి మాత్రం అసలు అంత రిలయబిలిటీ ఇష్యూస్ ఎందుకున్నాయో గూగుల్ మ్యాప్స్లో అర్థం కావట్లేదు. మనలాంటి వాళ్ళకి అంటే రైడర్స్కి చాలా దెబ్బ అట్లా రాంగ్ రూట్ చూపిస్తే, అది కూడా ఇట్లాంటి ట్రిప్లో. సో నేను మ్యాక్సిమం ఈరోజు బ్లాగ్ చేయకపోవచ్చు ఇంకా. సరే, రేపు పొద్దున్నే డైరెక్ట్గా వెళ్తాం మళ్ళీ. చాలా లారీలు చూస్తున్నారు కదా, భయంకరంగా ఉన్నాయి లారీలు అయితే ఈ రూట్లో. చలో, మీట్ యూ టుమారో.